నమస్తే. కేంద్ర ప్రభుత్వము కొన్ని ఎన్‌జీఓలకు షాకింగ్ న్యూస్ చెప్పింది. అయితే ఇది ఎవరెవరికి వర్తిస్తుంది ఏమిటి అంటే, గ్రామాలలో ఇకపై మేము సేవ చేస్తున్నామనేటువంటి నెపంతో మతం మార్చేటువంటి వాళ్లకు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే ఇది దేశంలో అనేకమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు లేదంటే అనవసరమైనటువంటి రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలకు ఆ కార్యకలాపాలకు దారి తీసే అవకాశం మాత్రం కనబడుతుంది. సేవ పేరుతో, సేవ ముసుగు పేరుతో ఇది ఎప్పటి నుంచి మదర్ తెరీసా కాలం నుంచి కూడా సేవ అనేటువంటి ముసుగుతో భారతదేశంలో అనేక లక్షల మంది ఇప్పటికే గత 4 రోజుల క్రితం మనం వీడియో చూసినాము. కల్వరీ టెంపుల్ అనేటువంటిది ప్రతి నెల 3000 మందిని మతం మారుస్తుంది అనేటువంటి మాట. సేమ్ అదే సేవ పేరు మీద చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మతాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ఏం చేస్తున్నారంటే, గ్రామాల్లోకి పోయి 2 పలకలు 2 బల్పాలు ఇచ్చి లేకపోతే ఏదో ఒక చోట బోరింగ్ వేసి నలుగురికి ఏదో సాయం చేస్తున్నామన్నటువంటి నెపంతో ఒక ఎన్‌జీఓ ఒక స్వచ్ఛంద సంస్థ స్థాపిస్తారు. ఆ స్వచ్ఛంద సంస్థలో గ్రామాలలో అవేవో కట్టిస్తున్నాం, పిల్లలకి ఇదేదో చేస్తున్నాం, విద్య వాళ్ళకు సంబంధించినటువంటి 2-3 మెడికల్ క్యాంపులు ఒకటి పెట్టేసి తద్వారా రోజు వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకొని గ్రామాలలో ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయి, ఎవరికి ఏది చెప్తే వాళ్ళు మతం మారుస్తున్నటువంటి ప్రయత్నం చేసి మతం మారుస్తూ ఇటు ఎన్‌జీఓ పేరు మీద విదేశాల నుంచి లక్షల కోట్ల రూపాయల సొమ్మును తీసుకుంటారు. ఇక్కడికి వచ్చినాక మాత్రం మత మార్పిడి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అవి కేవలం 1-2 కాదు. ఇట్లా గత నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత 13,000 ఎన్‌జీఓలను రద్దు చేశారు. 13,000 ఎన్‌జీఓలను రద్దు చేశారు. ఇందులో అన్ని మతాలకు సంబంధించినవి ఉన్నాయి, అన్ని మతాలకు సంబంధించినవి ఉన్నాయి. దీంట్లో రాజ్యాంగంలో చాలా స్పెసిఫిక్గా చెప్పబడినటువంటి నిబంధనల ప్రకారం 2010 చట్టం ప్రకారం ఎఫ్ఆర్సీఏకి సంబంధించినటువంటి ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించినటువంటి యాక్ట్ ప్రకారమే మేము ఇది చేస్తామనేటువంటి హెచ్చరికలు జారీ చేశారు. ఇంకా భారతదేశంలో విదేశాల నుంచి విరివిగా విరాళాలు తీసుకుంటున్నటువంటి కొన్ని వందల ఎన్‌జీఓలు కూడా చారిటీ ముసుగులో చారిటీ అనేటువంటి ముసుగులో మేము చారిటీ చేస్తున్నామండి, చారిటీకి 1000 కోట్లు ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయి, నా దగ్గర ₹1 లేదని అనేక చోట్ల మనం వినుంటాం కదా. సేమ్ అదే చారిటీ పేరు మీద చేస్తున్నటువంటి దురాఘాతాలు అన్నీ ఇన్ని కాదు. దానికి తోడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మూలమైనటువంటి సనాతన ధర్మంపై విచ్చలవిడిగా దాడి చేస్తూ దానికి లక్షల కోట్ల రూపాయలు విదేశాల నుంచి నిధులు తీసుకొచ్చుకుంటూ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను బదనాం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళందరికీ ఒక హెచ్చరిక జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే గత 10 సంవత్సరాల్లో 13,000 ఎన్‌జీఓలను ఇప్పటికే రద్దు చేయబడ్డాయి. అవన్నీ కూడా సేవ ముసుగులో మత మార్పిడులకు పాల్పడేటువంటి వాళ్ళు, దేశంలో అనేకమైనటువంటి వైషమ్యాలను రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఈ దేశంలో. ఎందుకంటే ఇవాళ మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లు కూడా కేవలం ఈ విదేశీ నిధులన్నిటినీ తెచ్చుకొని ఇవాళ అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి కొన్ని ఎన్‌జీఓలు. అక్కడ కుకీలు తీవ్రవాదులుగా మారడానికి కారణం కూడా అదే. నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి అనేక రాష్ట్రాల్లో అనేక తెగలను వాళ్ళకు సంబంధించినటువంటి చిన్న విషయాలను పట్టుకొని వాళ్ళందరినీ కూడా తీవ్రవాదులు, ఉల్ఫా తీవ్రవాదులు, ఆ తీవ్రవాదులు, నాగా తీవ్రవాదులు, ఇట్లా మనకు అనేక మంది వస్తుంటారు చూసారా. వాళ్ళందరూ కూడా ఎన్‌జీఓల ముసుగులో అనేక మంది అక్కడికి చేరుకొని వాళ్ళందరినీ మతాలు మార్చి దేశ వ్యతిరేకులుగా మార్చేటువంటి కుట్ర. అంబేద్కరు, వివేకానందుడు ఇదే విషయం చెప్పారు. ఒక హిందువు ఈ దేశంలో తగ్గుతున్నాడు, ఇతర మతంలోకి చేరుతున్నాడంటే ఒక దేశ వ్యతిరేకి మనకు ఎక్కువగా పెరుగుతున్నట్టు లెక్క అనేటువంటిది. హిందూ మతంలో ఒకరు తగ్గినట్టు కాదు, దేశ వ్యతిరేకి, దేశద్రోహి ఒకరు పెరిగినట్టుగా మనం అనుకోవాలనేటువంటి మాట అంబేద్కరు, వివేకానందుడు చెప్పినట్టుగా మనం చదివినాం కదా. అదే మాట ఇవాళ మనకు కనబడుతున్నది. భారతదేశంలో ఎన్‌జీఓల పేరుతోటి ఇది ఎవరు చేశారు? మదర్ తెరీసా కాలం నుంచి కూడా అదే సాగుతున్నది. ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళే కూడా సేవ ముసుగులో పాకిస్తాన్లో కూడా సౌదీ నుంచి, యూఏ నుంచి, వాళ్ళందరి నుంచి అనేకమైనటువంటి ఇక్కడ పాత బస్తీలో అనేక చోట్ల కూడా చారిటీ పేరు మీద గాజాలో కూడా
మీరు గాజాలో చూడండి, రెఫ్యూజీ కేంద్రాల పేరు మీద విదేశాలకు సంబంధించినటువంటి విరాళాలు లక్షల రూపాయలు, డాలర్లు, యూరోలు, పౌండ్లు కట్టలు కట్టలు బయటపడ్డాయి గాజాలో. ఇవాళ ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి గాజాను మళ్ళీ మీరే పరిపాలించుకోండి ఇజ్రాయెల్ గాజా వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే వాళ్ళు చేసింది ఏంటంటే విదేశాల నుంచి వచ్చేటువంటి వేల లక్షల పౌండ్లు, డాలర్లు, యూరోలకు సంబంధించినటువంటి విదేశీ డబ్బులను నిల్వబెట్టుకొని అక్కడ ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్టుగా ఇవాళ భారతదేశంలో కూడా విదేశీ విరాళాల పేరు మీద భారతదేశం మీద విషం చిమ్మేటువంటి అనేకమైనటువంటి ఎన్జిఓలకి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది. మన చుట్టుపక్కల కూడా అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉంది.